ఎస్, ఫోన్ చేద్దాం. హలో రామ్ గారు. హలో కళావతి గారు, ఎక్కడున్నారు? అప్పు అరెస్ట్ అయిందని వెళ్ళారు కదా, ఏం జరిగింది? అప్పుని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చారా లేదా? ఇందాకే వచ్చాం రామ్ గారు, బెయిల్ ఇచ్చారు. మరి నాకు ఫోన్ చేయలేదు ఎందుకండి? అప్పుని విడిపించారో లేదో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ రామ్ గారు, మేము ఉన్న టెన్షన్లో మీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. ఇట్స్ ఓకే అండి, మొత్తానికి అప్పుని విడిపించారు కదా, ప్రాబ్లం సాల్వ్. లేదు రామ్ గారు, ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఏమంటున్నారు కళావతి గారు? అవును రామ్ గారు, అప్పుని బెయిల్ మీద విడిపించి తీసుకురాగలిగాను, కానీ తనని ఈ కేసులో నుంచి ఎలా బయటపడేయాలో అర్థం కావడం లేదు. మీరేం కంగారు పడకండి, అప్పుకేం కాదు. అసలు కేసు ఏంటి? అప్పుని ఎందుకు అరెస్ట్ చేశారు? అప్పు లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందంట. వాట్? అప్పు లంచం తీసుకుంటూ దొరికిపోయిందా? ఏంటి కళావతి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పు అలాంటి పని ఎందుకు చేస్తుందండి? తను చేయలేదు రామ్ గారు, తను చేసినట్టు క్రియేట్ చేసి అప్పుని ఈ కేసులో ఇరికించారు. ఎవరు కళావతి గారు? తెలీదు రామ్ గారు, ఇంకో 2 రోజుల్లో అప్పుని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంట. తన నిర్దోషిగా బయటకు రావాలంటే తనని ఈ కేసులో ఇరికించిన వాళ్ళని పట్టుకుని వాళ్ళ చేతే అప్పు ఈ తప్పు చేయలేదని చెప్పించాలి. లేదంటే అప్పు జాబ్ పోవడంతో పాటు తనకి శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంది. ఏం చేయాలో ఏంటో తెలియడం లేదు రామ్ గారు. మీరేం కంగారు పడకండి, అప్పుని ఇలా తప్పుడు కేసులో ఇరికించింది ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా వాళ్ళని పట్టుకుందాం కళావతి గారు, మీకు నేనున్నాను కదా, ధైర్యంగా ఉండండి. లేదు రామ్ గారు, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే మీరు చాలా హెల్ప్ చేశారు, ఇంకా చాలు. అంటే ఏంటి కళావతి గారు, నన్ను పరాయవాణి చేస్తున్నారా? నేను మీకు సాయం చేయడానికి పనికిరానా? అయ్యో రామ్ గారు, నా ఉద్దేశం అది కాదు. మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకా అని, అంతే. ఏంటండి ఇబ్బంది? సాటి మనిషికి సాయం చేయడం ఇబ్బంది ఎలా అవుతుంది? అరే, టీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు ఎవరికో ఏదో ప్రాబ్లం వచ్చిందని తెలిస్తేనే తట్టుకోలేం. అలాంటిది మన అనుకున్న మనిషి కష్టం వస్తే చూస్తూ ఎలా ఊరుకుంటామండి? ఆ మనిషి కష్టాన్ని తీర్చి వాళ్ళ కన్నీళ్లు తొడవడం మన బాధ్యత కదా. కానీ రామ్ గారు. కళావతి గారు, ఇంకే విషయంలో మీరేం మాట్లాడకండి. ఏం చేయాలో ఎలా చేయాలో రేపు ఇంటికి వచ్చాక డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఉంటాను, బాయ్. రామ్ గారు. ఏంటి కావ్య, ఎవరు ఫోన్లో? ఆయన అత్తయ్య. ఏమంటున్నాడు? అప్పు అరెస్ట్ అయిన విషయంలో మనకి హెల్ప్ చేస్తానంటుంటే నేనే వద్దంటున్నాను. ఎందుకు వద్దనడం? వాడి ఇంటి మనిషి కాదా? అప్పు విషయంలో నా మనవడికి బాధ్యత లేదా? నేను వద్దు అంటుంది ఆయనకి బాధ్యత లేదని కాదమ్మగారు. ఆయనకి నిజం తెలిస్తే మళ్ళీ ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడి. అసలేమంటున్నావు? అవునత్తయ్య, అప్పుని అరెస్ట్ చేయించింది ఎవరో కాదు, ఆ యామినినే. ఏంటి, యామినియా? అవునమ్మగారు, ఆ రోజు అప్పు దాని ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చి వచ్చినందుకు అప్పు మీద కక్ష సాధిస్తుంది. ఈ రోజు నువ్వు నాకు సపోర్ట్ గా మాట్లాడకపోయి ఉంటే నాకు మిగిలిపోయేవి ఈ కన్నేళ్లే కదకొచ్చి. అత్తయ్య గారు నన్ను ఉద్యోగం మానేమని చెప్పేసరికి ఒక్క క్షణం నాకుండే ఆగిపోయింది కూచి. నేను ఎన్ని రోజులు కన్న కలలు, నేను పెట్టుకున్న ఆశలు నా కళ్ళ ముందే కూలిపోతున్నట్టు అనిపించింది. నేనెంతో ఇష్టపడ్డ ఈ కాకి డ్రెస్సు శాశ్వతంగా దూరం అయిపోతుందని భయం వేసింది. నా ప్రాణం అనుకున్న ఈ పోలీస్ ఉద్యోగం మళ్ళీ చేయలేనేమో అనిపించింది. కానీ నువ్వు అలా అత్తయ్య గారిని ఎదిరించి నాకు సపోర్ట్ చేయగానే నాకు కొండంత బలం వచ్చింది కూచి. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. థ్యాంక్ యూ కూచి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై సైడ్. నేను మా అమ్మకి మాత్రమే కొడుకుని కాదు పొట్టి, నీకు భర్తని కూడా. అమ్మకి అర్థమయ్యేలా చెప్పడమే కాదు, భర్తగా భార్యకి అండగా నిలబడడం కూడా నా బాధ్యతే. ఒక మాట తప్పుగా మాట్లాడినా అమ్మ అర్థం చేసుకుంటుంది. ఒక్క మాట అయినా తన వైపు మాట్లాడకపోతే ఏ భార్య అయినా బాధపడుతుంది. అందుకే అలా స్టాండ్ తీసుకున్నాను పొట్టి. నువ్వేం బాధపడకపోతే అమ్మ త్వరలోనే నిన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను ఇన్ని రోజులు ఆ హోప్తోనే ఉన్నాను కూచి, కానీ ఈ రోజు జరిగింది చూసాక అది జరగదు అని కన్ఫర్మ్ అయిపోయింది. అత్తయ్య గారికి నేను జాబ్ చేయడమే కాదు కూచి, అసలు నేనంటేనే ఇష్టం లేదు. అందుకే నన్ను ఎప్పుడూ ఏదో ఒక రకంగా హర్ట్ చేయాలని చూస్తున్నారు. లేదు పొట్టి, అమ్మ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అమ్మ నిన్ను అర్థం చేసుకోవట్లేదని ఆలోచిస్తున్నావే కానీ ఎందుకు నీ పట్ల అలా బిహేవ్ చేస్తుందో ఆలోచించట్లేదు. అవును పొట్టి, ఏ తల్లికైనా తన కొడుకు జీవితం బాగుండాలని ఆశ ఉంటుంది. అందుకే వచ్చిన కోడల విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అమ్మ కూడా నీ విషయంలో అలాగే బిహేవ్ చేస్తుంది. అమ్మ కోపం అంతా నువ్వు జాబ్ చేస్తున్నావును, లేక నీ జాబ్ కారణంగా ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందనో కాదు. నువ్వు జాబ్ మానేస్తే ఇంకా ఎక్కువసేపు నాతో గడపొచ్చు కదా అన్న స్వార్థంతో. అంతేకాదు పొట్టి, అమ్మ కూడా నువ్వు తప్పు చేయలేదని, తప్పు చేయవని నమ్ముతుంది. అందుకే నిన్ను అన్నేసి మాటలన్నా కూడా ఎక్కడ నువ్వు తప్పు చేశావని గానీ లంచం తీసుకున్నావని గానీ మాట్లాడలేదు. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నట్టు ఏదైనా పని మొదలు పెడదాం అనుకుంటే చాలు, సైంధవుల్లా అడ్డుపడిపోతావు. జాగ్రత్త పడమంటున్నానమ్మా. మీరే ఆలోచించండి. ఒక మామూలు మనిషి ప్లాన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఒక ఎస్ఐ జాబ్ పోగొట్టడానికి ఏసీబీ ఆఫీసర్స్ సాయం తీసుకున్నాడుంటే వాడు ఎలాంటి వాడో అర్థం కావట్లేదా?
అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? మీ ప్రయత్నం మానుకోమని చెప్తున్నాను. ఏదో పొడి చేసే ప్లాన్ చెప్తావు అనుకుంటే ఇదే నువ్వు ఇచ్చే బోడి సలహా? నేనేది చెప్పినా మీకు తప్పుగానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు వెళ్ళినా ఆ సీనుగారిని అడిగినా వాడు ఏం చెప్తాడు? ఏం చెప్పడు. పైగా వెళ్ళినందుకు రేపు కోర్టులో అప్పుకి మరింత ప్రాబ్లం అవుతుంది తప్ప ఏం లాభం ఉండదు. అలా అని అప్పు జీవితం నాశనం అవుతున్నా చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాలా? తప్పు ఒప్పుకొని లొంగిపోతే శిక్ష తక్కువ పడుతుందమ్మా. ఏదో ఒక రోజు తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తుంది. మీరు ఇలా లేనిపోని ప్రయత్నాలు చేస్తే తన మెడకి ఇంకా ప్రాబ్లం చుట్టుకుంటుంది కదా. చేయని తప్పని ఎందుకు ఒప్పుకోవాలి? అనవసరంగా నా కోడలు ఎందుకు శిక్ష అనుభవించాలి? అసలు తప్పు చేసిన వాడిని ఎందుకు వదిలిపెట్టాలి? వాడు తప్పు చేశాడు అనడానికి మీ దగ్గర ఏ సాక్ష్యాలున్నాయనయ్యా? అసలు ఈ కేసు గురించి మీలో ఒక్కరికైనా క్లారిటీ ఉందా? వాడు ఆ రోజు ఎలా ప్లాన్ చేశాడు, ఏసీబీ ఆఫీసర్స్ ని ఎలా రప్పించాడు, అప్పుని ఎలా ఇరికించాడు, ఇవేవైనా మీకు తెలుసా? ఏమీ తెలియకుండా గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళిపోతే ప్రయోజనం ఉంటుందా? సూపర్గా చెప్పారండి. అప్పుని కాపాడడానికి భలే ఐడియా ఇచ్చారు. ఐడియానా? మా అమ్మ ఏమిచ్చింది? ఏం చేయాలో చెప్పింది కదా. నేనేం చెప్పలేదే. మీలాంటి గొప్పవాళ్ళు సాయం చేసి చేయనట్టే ఉంటారు. ఇప్పుడు నేను అంత గొప్ప పని ఏం చేశాను? ఏం జరిగిందో తెలుసుకోమన్నారు కదా, అయితే మీరన్నట్టే తెలుసుకుందాం. అప్పు, ఇదే పోలీస్ స్టేషన్ అనుకుందాం. ఆ రోజు ఏం జరిగిందో మొత్తం సీన్ రీక్రియేట్ చేద్దాం. అప్పుడు అందరికీ ఏం జరిగిందో క్లారిటీగా తెలుస్తుంది కదా. ఆట బాగుంది మనవడా. పాటిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమా. అయితే నేను మా అత్తయ్య ఏసీబీ ఆఫీసర్స్ లో వస్తాం. రుద్రాణి గారు, రాహుల్, ఆ సీను గారు వాడి ఫ్రెండ్ క్యారెక్టర్స్ వేస్తారు. మీరేం చేస్తారు? నేను కళావతి గారు స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్స్ పాత్ర వేస్తాం. మేమందరం ప్రేక్షకుల్లా జరిగింది చూస్తాం. హా, మమ్మీ వీళ్ళు ఏం ప్లాన్ చేసి మనల్ని ఇరికించట్లేదు కదా? వీళ్ళకంత సీన్ లేదు, కానీ ఇప్పుడు మనం వీళ్ళ చేత ఇలా టైం వేస్ట్ చేపిస్తూ ఆ సీనుని కలవకుండా చేస్తేనే అప్పుకి శిక్ష పడేలా చేయొచ్చు. ఆంటీ, ఏంటి? మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలిసిపోయింది. నిజాన్ని మా అందరికీ తెలిసేలా చేయడానికి ఎలా యాక్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు కదా. కరెక్ట్ గా చెప్పావు. మరైతే మీరు రెడీనా? రెడీ. వీళ్ళంతా రెడీ అంట. సరే, లెట్స్ స్టార్ట్. రామ్, ఈ కాన్సెప్ట్ కి ఒక చిన్న టైటిల్ పెడితే బాగుంటుంది కదా. ఆ పేరు కూడా రుద్రాణి గారే పెడతారు. ఏమండి? తప్పకుండా. ఆ, అప్పు హంతకురాలు. అత్తయ్య, అప్పు ఏమైనా హత్య చేసిందా? సరే, అప్పు అనుమానితురాలు. ఇదంతా కాదండి, టైటిల్ కూడా నేనే పెడతాను. అప్పు అమాయకురాలు. ఎలా ఉంది? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం దుర్మార్గుడు నీచుడు అయిన సీను అప్పుని అమాయకురాల్ని చేసి ఎలా ఇరికించాడు అని. సీను ఎంట్రీ. చేతిలో డబ్బు రెడీ. ఇరికించడానికి అమాయకురాలు రెడీ. పద ఇరికించేద్దాం. మేడం, డబ్బు రెడీ. తీసుకోవడానికి నేను రెడీ. బుక్ అవ్వడానికి నేను కూడా రెడీనే. ఆఫీసర్స్ ఆఫీసర్స్ ఎక్కడ 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 లంచం తీసుకోవడానికి సిద్ధపడ్డ పోలీస్ ఆఫీసర్ ఎక్కడ? వెంటనే సస్పెండ్ చేయాలి. ఎక్కడ ఎక్కడ పోలీస్ ఆఫీసర్? కంప్లైంట్ ఇచ్చింది మీరే మేడం. లంచం తీసుకుంది ఈ పొట్టిది. సారీ, ఈ మేడమే. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో డబ్బులున్నాయి, లంచం తీసుకున్నట్టుగా సాక్ష్యం కూడా ఉంది. వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయండి. చేస్తాం. ముందు మాకు ఈ విషయం చెప్పండి. ఏంటి? డబ్బు తీసుకొచ్చింది ఎవరు? మేమే. ఇరికించాలని చూసింది ఎవరు? అది కూడా మేమే. సస్పెండ్ చేయించాలని చూసింది అది కూడా మేమే. అప్పుడు అరెస్ట్ చేయాల్సింది, కొట్టాల్సింది మిమ్మల్ని కదా. మమ్మల్ని కొట్టడం ఏంటి? ఇది స్క్రిప్ట్ లో లేదు. కానీ మా స్క్రిప్ట్ లో ఉంది కదా. మమ్మీ ఏం జరిగింది? అప్పు అమాయకురాలని ప్రూవ్ చేశాం. తూచ్, మాకు క్యారెక్టర్ చూద్దాం. మేము ఏసీబీ ఆఫీసర్స్ లో వస్తాం. ఓకే, క్యారెక్టర్ స్టేజ్. దొంగ క్యారెక్టర్ వేయడానికి మా ఆంటీ నిరాకరించడంతో అప్పు అమాయకురాలు అనే ప్రోగ్రాంలో క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుంటూ మన ముందుకి సీను రమేష్ పాత్రలో మా అమ్మ నానమ్మ ఎంటర్ అవుతున్నారు. నానమ్మా, అక్క, రేవతి గారు, రాజ్ కావ్య వచ్చినట్టున్నారు. అయ్యో, అక్క,